నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్ట్రాటజీ తోటి జగన్మోహన్ రెడ్డి గారు బిత్తరపోయారు, తత్తరపడ్డారు. కులాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయం చేయటం అనేది వైసీపీకి తెలియని వ్యవహారం కాదు. ప్రతిపక్షంలో ఉండగా తుని వ్యవహారాన్ని ఎలా రెచ్చగొట్టి రేగ్గొట్టి ఎక్కడి దాకా తీసుకొచ్చారో చూసాం. తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత కోనసీమ వ్యవహారము చూసాం. అప్పుడు 2 కులాల మధ్య, లేకపోతే 2-3 కులాల మధ్య. ఈరోజు తిరుమల లడ్డు వ్యవహారం ద్వారా 2 మతాల మధ్య చిచ్చు పెట్టే వ్యవహారం పట్ల అప్రమత్తమయ్యారు పవన్ కళ్యాణ్. చాలా స్ట్రాటజిక్గా ఆయన వేసిన అడుగు. దాంతో తిరుమలకి కాలినడకన వెళ్దాం అనుకున్న జగన్మోహన్ రెడ్డి గారు బెత్తరపోయారు, తత్తరపడ్డారు. పవన్ ఒక స్పష్టమైన విశ్లేషణాత్మకమైన ఒక లేఖ లాంటిది లేదా ఒక సందేశం లాంటిది ఆయన ప్రకటన రూపంలో రిలీజ్ చేశారు. ఇది హిందువుల అంతర్గత వ్యవహారం. వ్యక్తులను, అన్యమతాలను లక్ష్యంగా చేసుకొని మాట్లాడద్దు. తన పార్టీ క్యాడర్స్కి, లీడర్స్కి ఆయన స్పష్టంగా చెప్పారు. ఓ పూనకాలు వచ్చేసినట్టు ఊగిపోతూ క్రిస్టియన్లను టార్గెట్ చేయటమో, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి క్రైస్తవ మత సంప్రదాయాన్ని టార్గెట్ చేస్తూ మాట్లాడటమో చెయ్యొద్దు అని వార్నింగ్ ఇచ్చారు. దానికి గల కారణాలు కూడా ఆయన మెన్షన్ చేసుకుంటూ వచ్చారు. తిరుమల యాత్రకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు డిక్లరేషన్ ఇస్తారా లేదా అనేది టీటీడీ చూసుకునే ప్రక్రియ. అది పూర్తిగా తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించిన ఒక అడ్మినిస్ట్రేటివ్ ఎఫ్ఐఆర్. దాంట్లో మనం తలదూర్చొద్దు అని అంటూనే ఈ ప్రక్రియ మీద కూటమి పక్షాలు ప్రత్యేకంగా మాట్లాడాల్సిన అవసరం లేదు అని వాళ్ళ పార్టీ వాళ్ళతో పాటు అటు బీజేపీకి ఇటు టీడీపీకి కూడా చిన్న చొర కంటించారు. సరే, మా పార్టీ వాళ్ళకి నేను చెప్పుకుంటాను, మీరేమి శృతి మించి మాట్లాడకండి, ఊరికనే వీరతాళ్ళు వేసుకొని చెన్నాకోలలు ఒంటికి తగిలించుకుంటూ అరుపులు కేకలతో అనవసరమైన ప్రయాసపడమాకండి అని చెప్పాడు. అది మిగిలిన పార్టీలకు కూడా, అంటే కూటమిలో భాగస్వామ్య పక్షాలైన బీజేపీకి అలాగే టీడీపీకి కూడా వర్తించేలా చెప్పారు. తుని కోనసీమ ఘటనలతో కులాల చిచ్చు రగిల్చాలని చూసిన వైసీపీ ఇప్పుడు మతం మంటలు రేపాలని చూస్తోంది. ఇది ఇక్కడ పల్స్ పట్టుకున్నారు పవన్ కళ్యాణ్ కరెక్ట్గా. జగన్మోహన్ రెడ్డి ఎత్తుగడని ఆయన ఎక్స్పోజ్ చేశారు. ఎక్స్పోజ్ చేసి సమాజం దృష్టిలో ఆయన దోషి అని చూపించే ప్రయత్నం చాలా బలంగా చేశారు. అంటే ఒక రకంగా సెన్సిటైజింగ్ ద పీపుల్, పబ్లిక్ ఓవర్ ది అలెజ్డ్ అట్రాషియస్ యాటిట్యూడ్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఎస్టాబ్లిష్ చేయడంలో పవన్ కళ్యాణ్ సక్సెస్ అయ్యారు. అండ్ రెండోది, దాంతోపాటు ఆయన ఇంకా ఏం మాట చెప్పారంటే, పోలీసులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. తిరుమల మహాప్రసాదం లడ్డూ తయారీలో జంతు అవశేషాలు కలిపిన నెయ్యి వినియోగించి అపవిత్రం చేయడానికి కారకులు, అలాంటి నెయ్యి సరఫరాకు అనుమతులు మంజూరు చేసిన టీటీడీ బోర్డు సభ్యులు పూర్తి స్థాయిలో బాధ్యత వహించాలి. ఈ వాంట్స్ టు ఫిక్స్ సుబ్బారెడ్డి గారు, కరుణాకర్ రెడ్డి గారు, ధర్మారెడ్డి గారు, వాళ్ళ ముగ్గురిని ఫిక్స్ చేయాలనుకున్నారు. నాటి టీటీడీ బోర్డులను నియమించిన వాళ్ళు అంటే ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యులే అనే మాట చెప్పారు. హిందువులు పరమ పవిత్రంగా భావించే లడ్డూలో కల్తీపై వారే సమాధానం చెప్పాలి. ఫిక్స్ చేస్తున్నారు మొత్తం. అంటే ఈజ్ నాట్ జస్ట్ బీటింగ్ అరౌండ్ ద బుష్. టార్గెట్కి రీచ్ అయ్యారు. కరెక్ట్గా టార్గెట్ని ఫిక్స్ చేసి మరీ ఆయన మాట స్పష్టంగా చెప్పారు. అంటూ తిరుమల దర్శనానికి వెళ్ళాలని నిర్ణయించుకున్న నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ఆయన మతాన్ని కానీ ఆయన పర్యటనను కానీ లక్ష్యంగా చేసుకొని మాట్లాడాల్సిన సమయం కాదు ఇది. ఎంత సంయమనంతో ఉండాలి మనం అనే విషయం చెప్పారు. దయచేసి డోంట్ టచ్ హిస్ రిలీజియన్. ఆయన క్రిస్టియానిటీని పదే పదే ఎత్తి చూపి మాట్లాడమాకండి. అది మన విధానం అది కాదు, మన సంస్కారం కూడా కాదని చెప్పారు ఆయన. చెబుతూ వ్యక్తులను, అన్యమతాలను లక్ష్యంగా చేసుకోవద్దు. ఇక్కడ తిరుమల ప్రసాదం అపవిత్రం కావటం, ఆలయ ఆచారాలకు భంగం వాటిల్లేలా టీటీడీ పాలక మండలి నిర్ణయాలు తీసుకోవటం అనేది హిందువుల అంతర్గత వ్యవహారం. సో మనం డోంట్ పొలిటిసైజ్ ద ఇష్యూస్, ఆన్గోయింగ్ ఇష్యూస్ అని మాట చెప్పారు. హిందూ ధర్మాన్ని కాపాడతామని బాధ్యత తీసుకున్న వారే అందుకు విరుద్ధంగా వెళ్ళినందున వారిని మాత్రమే ప్రశ్నించాలి అంటూనే తిరుమలలో ధర్మాన్ని కాపాడతామని బాధ్యత తీసుకున్నది వైవి సుబ్బారెడ్డి, అలాగే కరుణాకర్ రెడ్డి, ఆ సమయంలో అక్కడ ఉన్న ధర్మారెడ్డి గారు, జేఈఓగా ఉన్న ధర్మారెడ్డి గారు. ముందర ఈ ముగ్గురు తిరుమల లడ్డు అపవిత్రతకు గురైన అంశం మీద సమాధానం చెప్పాలి అంటూనే శిక్షలు ఎవరికి ఎలా పడాలి అనేది విచారణలో తేలుతుంది. ఆపై శిక్షలు అనేవి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి చూసుకుంటాడు. కొండ మీద వెంకన్న ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు. మనం కన్నుపోయేంత కాటుక పెట్టుకోక్కర్లా.
దేవుడు చూసుకుంటాడు, శిక్షలు ఆయన వేస్తాడనే విషయం చెప్తూ వచ్చారు. వైసీపీ కోరుకుంటున్న గొడవలు జరగనేవో మాకండి. తిరుమల యాత్రకు వెళ్తున్న జగన్ నుంచి డిక్లరేషన్ తీసుకోవడం అనేది టీటీడీ అధికారుల బాధ్యత, అది వాళ్ళు చూసుకుంటారు. ఈ విషయం మీద కూటమి పక్షాలు ప్రత్యేకంగా మాట్లాడాల్సిన అవసరం లేదు. అంటే నాలెడ్జ్ సాము చేయమాకండి అని తమ పార్టీ నాయకులు కార్యకర్తలతో పాటు మిగిలిన కూటమి భాగస్వామ్య పక్షాలకు కూడా చురకలు అందించారు పవన్ కళ్యాణ్. డిక్లరేషన్ ఇస్తారా లేదా, ఆలయ సంప్రదాయాలు మర్యాదలు నిబంధనలు పాటిస్తారా లేదా అనేది వెళ్ళే వ్యక్తి విచక్షణకు వదిలేయమన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి విచక్షణకు వదిలేయమన్నారు. అధికారులు బాధ్యత గుర్తెరిగి వ్యవహరించాలని చెప్పి వాళ్ళకు కూడా వాళ్ళ బాధ్యత చెప్పారు. ఈ విషయంలో సదరు వ్యక్తుల తరఫు వాళ్ళు కోరుకునేది గొడవలే, అంటే వైసీపీ వాళ్ళు. ఎందుకంటే వైసీపీ ప్రతిపక్షంలో ఉండగా తుని ఘటన, అధికారంలోకి వచ్చాక కోనసీమ ఘటన సృష్టించింది. కులాల మధ్య చిచ్చు రేపి ప్రయోజనం పొందాలని చూసింది. ఇప్పుడు మతాల మధ్య మంటలు రేపాలని చూస్తోంది. తుని కోనసీమ ఘటనలో ప్రజలు ఎంతో సంయమనంతో వ్యవహరించారు. ఈ తరుణంలోనూ వైసీపీ కుత్సిత పన్నాగాల విషయంలో అంతే అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటున్నాను. వాళ్ళు కోరుకుంటున్న గొడవలు మనం జరగనీయమద్దు. మతాల మధ్య గొడవలు సృష్టించాలనే ఆలోచనలో ఉన్న వైసీపీ వ్యవహార శైలి పట్ల పోలీస్ శాఖ, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాను. పవన్ కళ్యాణ్ డిప్యూటీ ముఖ్యమంత్రి. సో క్లియర్ కదా. జగన్మోహన్ రెడ్డి గారు రిలీజియన్ బేస్డ్గా చిచ్చు రేపాలని చూస్తే అప్రమత్తంగా ఉండండి అని చెప్పి పాత సంఘటనలు ఇక్కడ ఉదాహరణగా చూపించి, తుని ఘటనని వైసీపీ ప్రతిపక్షంలో ఉండగా తుని ఘటన, వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కోనసీమ ఘటన, ఈ రెండింటిని చూపించి ఆ రోజు వైసీపీ జరిపిన విధ్వంసాన్ని ఆయన బ్రహ్మాండంగా ఎక్స్పోజ్ చేశారు. అదే సమయంలో మనం అధికారంలో ఉన్నాం కదా అని కళ్ళు నెత్తికెక్కి వ్యవహరించాల్సిన అవసరం లేదు. మేము అడ్డుకుంటాం, ఆయన ఎలా వెళ్తాడో చూస్తాం, ఇలాంటి ఆవేశపూరిత ప్రకటనలు, భావోద్వేగాలను రగిల్చే ప్రకటనలకి దూరంగా ఉండండి తన పార్టీ కార్యకర్తలకి, నాయకులకి చెప్పడంతో పాటు మిగిలిన రెండు పార్టీల వాళ్ళకి కూడా ఆయన చెప్పారు. అంటే ఒక రకంగా ఇది బీజేపీ నుంచి వచ్చిన డైరెక్షన్. సో దీన్ని చాలా బ్యాలెన్స్డ్గా అడ్రస్ చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం కూడా చూస్తుంది. ఎనీహో మనం ఇక్కడ ఒక సంఘటన గుర్తు చేసుకోవాలి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు వచ్చినప్పుడు, అంటే 14-19 మధ్య తిరుపతిలో ఆయన కారు మీద రాళ్ల దాడి, చెప్పుల దాడి జరిగింది. టీడీపీ వాళ్ళు చేశారు. ఆ రోజు మరి గవర్నమెంట్లో ఉన్నది టీడీపీయే. సో ఈ అంశాలన్నీ ఒకవేళ మళ్ళీ రిపీట్ అయితే రేపు పొద్దున కూటమి ప్రభుత్వానికి అప్రదిష్ట అనే ఉద్దేశంతో ముందు జాగ్రత్త చర్యగా పవన్ కళ్యాణ్ చేసిన ఈ సూచనతోటి అటు సొంత పార్టీ కార్యకర్తలు వాళ్ళు దే హ్యావ్ ఫాలోన్ ఇన్ లైన్, అందరూ లైన్లో వచ్చి ఉంచున్నారు, క్రమశిక్షణతో ఉన్నారు, ఎలాంటి ఆర్భాటాలు హడావుళ్ళు చేయరు. మిగిలిన రెండు పార్టీలు కూడా చేయొద్దని ఆయన చెప్పారు. ఇక అది కూడా వాళ్ళ విజ్ఞతకు వదిలేశారు. లేదు చేస్తాం, ఒంటికి రంగు పులుముకుంటామంటే అది వాళ్ళ ఇష్టం, టీడీపీ బీజేపీ ఇష్టం. సో చూడాలి ఏం జరుగుతుందో.